హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ నేనైతే స్పినచ్, కార్న్, పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. ముందుగా కార్న్ బాయిల్ చేసి సాల్ట్ వేసి కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలానే పన్నీర్ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను. ఇంకా పాలక్ కొంచెం బాయిల్గా కట్ చేసి వాటర్లో సోప్ చేశాను వాష్ చేయడానికి. ఇంకా బాయిల్డ్ వాటర్ పెట్టి దాంట్లో స్పినాచ్ వేసేసాను. స్పినాచ్ వేసిన వెంటనే బ్లాంచ్ అవుతుంది ఇట్లా. అది ఇలా తరిగైనా వేసుకోవచ్చు, తరగకుండా అయినా అట్లా లీవ్స్గా కూడా వేసుకోవచ్చు. బట్ అది బ్లాంచ్ అయిన వెంటనే తీసేసి కోల్డ్ వాటర్లో వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా రైస్ విడిగా పెట్టాను. కొంచెం వాటర్ తక్కువ పోతే బిరుసుగా వస్తుంది. ఇప్పుడు ఇంకా తడక స్టార్ట్ చేశాను. కొంచెం బటర్తో వేసాను తడక, సో టేస్టీగా ఉంటుందని ఇంకా బటర్ వేసి జస్ట్ జీరా యాడ్ చేశాను. జీరా యాడ్ చేసి పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, సో పన్నీర్ ఇప్పుడు ఫ్రై చేసుకున్నాను జీరా బటర్లో. కొంచెం లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఎక్కువ బ్రౌన్ అయిపోతే ఇంకా గట్టిగా అయిపోతాయి పన్నీర్ పీసెస్. తర్వాత అదే దాంట్లో కొంచెం సపరేట్గా ఆయిల్ వేసి ఇంకా పాలక్ని కొంచెం లైట్గా సాల్ట్ చేశాను అనమాట. అది ఆల్రెడీ బ్లాంచ్ అయింది కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. కొంచెం లైట్గా సాల్ట్ చేసి మూత క్లోజ్ చేసి పెట్టాను. ఇంకా తర్వాత ఫ్రోజన్ పీస్ ఇంకా అట్లానే బాయిల్డ్ కార్న్ కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టాను. సో ఆ సాల్ట్ మీద వచ్చే వాటర్కి ఇంకా పాలక్లో ఉండే వాటర్కి బాయిల్ అయిపోతుంది. ఇంకా సపరేట్గా వాటర్ అయితే వేయలేదు. ఇంకా సాల్ట్తో పాటు పెప్పర్ పౌడర్ ఇంకా కొంచెం మిర్చి పౌడర్ కూడా వేసాను. అలానే జీరా పౌడర్ కూడా వేసాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి మిక్సీలోకైనా వేసి యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇంకొక విధంగా కూడా ట్రై చేయొచ్చు. అది నేను ఇంకొకసారి మీకు వీడియోలో చూపెడతాను. సో ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ చేసేసి మూత పెట్టేస్తే సాల్ట్లో నుంచి వచ్చిన వాటర్కి ఇంకా పాలక్ నుంచి వచ్చిన వాటర్కి బాగా కుక్ అవుతుంది. ఇంకా కొంచెం బాగా కుక్ అయిన స్మెల్ రాగానే రైస్ విడిగా ఉడకబెట్టుకున్నాం కదా, సో దాన్ని తీసి కలుపుకుంటూ జస్ట్ రైస్ ఎంత కావాలో ఎంత పడుతుందో యాడ్ చేసుకుంటూ రావాలి. కలుపుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేనైతే ఫస్ట్ పెట్టినంత అన్నం అంతా యాడ్ చేయలేదు, 3/4 యాడ్ చేశాను. నాకు కొంచెం ఫ్లేవర్ ఇంకా ఎక్కువ ఉంది అనిపించిన తర్వాత కొంచెం రైస్ వేసుకొని యాడ్ చేశాను. మొత్తం యాడ్ చేసాకైతే టెక్స్చర్ కలర్ ఇలా వచ్చింది. చాలా బాగుంది చూడడానికి. మా హస్బెండ్ తినిపించారు, ఎట్లుందో ట్రై చేయి, నాకైతే చాలా నచ్చిందని. సో హీ లైక్డ్ ఇట్ మచ్. చాలా బాగుంది. సో హోప్ యూ లైక్ మై వీడియో. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా ట్రై చేయాలని అనుకుంటే ట్రై చేయండి. సో ఇట్స్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అన్నీ ఉన్నాయి. బ్యాలెన్స్డ్ మీల్, నేను నిన్న నైట్ చెప్పినట్లు బ్యాలెన్స్డ్ మీల్ గివ్స్ యూ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. So hope you all liked my video. Hope you all liked my video. Thank you.